సో, ఇప్పుడు పెద్ద మెదడు అయిపోయింది. చిన్న మెదడు అయిపోయింది. ఈ పెద్ద మెదడు, చిన్న మెదడు నుంచి కనెక్షన్స్ వస్తున్నాయి గదండీ! ఈ మెదడు నుంచి బాడీ మొత్తానికి కనెక్షన్ ఎలా ఉంటుంది? ఈ గ్రీన్ కలర్ కనెక్షన్ ఉంది గదండీ! దీన్ని ఈ స్టార్టింగ్‌లో ఉండేదాన్ని మిడ్ బ్రెయిన్ అంటారు. ఇది ఫోర్ బ్రెయిన్. ఇది మిడ్ బ్రెయిన్. తర్వాత ఇది మెడుల్లా ఆబ్లాంగేటా ఆర్ హైండ్ బ్రెయిన్ అంటారు. వెనక బ్రెయిన్. ఇంకా దాన్ని కంటిన్యూ అయ్యేది వెన్నుపాము అంటారు. అంటే మనకి మెడలోంచి వెన్నెముక మధ్యలో సన్న తాళ్ళు ఉంటాయి. దీని నుంచి వచ్చిన సన్న సన్న నరాల తాళ్ళు అనేవి దాంట్లో ఉంటాయి అన్నమాట. ఈ గ్రీన్ కలర్. ఈ పొరపాటున ఎక్కడైనా ఇది కట్ అయితే కాళ్ళు చేతులు రెండు పడిపోతాయి. మనకి ఎక్కడి నుంచి కట్ అయింది దాని కింద ఇక ఏవి పనిచేయవు అనమాట. అది మనకి మెడ భాగంలో కానీ మెడ పై భాగంలో కానీ కనుక ఇది ఇంజురీ అయ్యి యాక్సిడెంట్ అయ్యి ఇది ఇంజురీ అయితే మనకి ఒక్కోసారి బ్రీతింగ్ కూడా ఆగిపోతుంది. వాళ్ళు బతకరు అనమాట. అదే కొంచెం కింద అయితే ఈ భాగంలో అయిందనుకోండి ఓన్లీ కాళ్ళు చేతులు పడిపోతాయి. అంతేగాని మనకి బ్రీతింగ్ ఆగదు, ప్రాణం పోదు. అంటే జీవచమ్మంలాగా అలాగే ఉంటారు. వాళ్ళకి మొహం మీద ఇక్కడ ముట్టుకుంటే తెలుస్తుంది. ఇక్కడ నుంచి తెలియదు అనమాట. కింద చేతులు కాళ్ళు సెన్సేషన్ తెలీదు. వాళ్ళకి యూరిన్ కంట్రోల్ ఉండదు, మోషన్ కంట్రోల్ ఉండదు, బ్లడ్లోనే ఉంటారు. చాలామంది ఎత్తు నుంచి పడిపోయిన వాళ్ళందరూ కూడా ఈ వెన్నుపాముకి వెన్నెముక ఇరిగిపోయి ఆ ఇరిగిన ముక్కలు వెళ్ళి దీన్ని గుచ్చుకుంటాయి అనుకోండి. ఇది సన్న సన్న నరాలు, మన వేలు కన్నా సన్నగా ఉంటుంది ఇది. సో దాంట్లో లక్షల వైర్లు ఉంటాయి, ముఖ్యమైన వైర్లు. అంటే ఏ బ్రెయిన్లో ఒక పార్ట్ నుంచి మన బాడీలో వేలుకి కాడ నుంచి కాలుకి కాడ నుంచి ప్రతి పార్ట్కి మ్యాపింగ్ జరిగి ఉంటుంది. అద్భుతమైన క్రియేషన్ అనమాట, గాడ్స్ క్రియేషన్. దాంట్లో అలా ఉంటుంది. కాబట్టి ఈ చాలామంది చేసే యాక్సిడెంట్ అయినప్పుడు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటేనండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఓ పేషెంట్కి యాక్సిడెంట్ అయింది, మెడకి ఒక్కోసారి మనం స్టీరింగ్ మీద కానీ సడన్గా కార్ ఆగితే విప్లాష్ ఇంజురీ అంటారు. మెడ ఇలా ఒకేసారి ముందుకు గుద్దుకుని వెనక్కి వెళ్తుంది. అప్పుడు ఈ మెడలో ఎముకలు ఆ ఇంపాక్ట్కి ఎముక విరిగి అలా ఉండుంటుంది. కాబట్టి వాళ్ళని కారులోంచి బయటికి తీసేటప్పుడు కానీ ఇరుక్కుపోయిన వాళ్ళని తీసేటప్పుడు కానీ అతి ముఖ్యమైన పని ఏంటంటే, మీరు చేయాల్సింది చేయకూడదు చాలాసార్లు చేసే తప్పులు ఏంటంటే, మీరు సినిమాల్లో కానీ ఎమర్జెన్సీలో చూసిన ఫుట్బాల్ ప్లేయర్స్ పడిపోయిన వాళ్ళని స్ట్రెచ్చర్ మీద ఎత్తుకెళ్తున్నా చూడండి, మెడకు అటు ఇటు ఒక బ్లాక్ పెడతారు. మెడ కదలనివ్వరు. ఎందుకంటే ఆల్రెడీ ఎముక ఇరిగి ఉండి ఆ ముక్కలు అలా ఉండుంటాయి. మనం ఆ ఎముకలు ఇరిగినప్పుడు తలను అటు ఇటు తిప్పామంటే ఆ ముక్కలు వెళ్ళి ఈ గ్రీన్గా ఉన్న వెనుపాము గుచ్చుకుంటే కథం, మన కేల్ కథం, చాప్టర్ క్లోజ్. అంటే ఇక కాళ్ళు చేతులు పనిచేయవు. కాబట్టి ఎవరన్నా మనం హెల్ప్ చేయాలని మనం రాంగ్ చేయకూడదు. అంటే ఎవరన్నా యాక్సిడెంట్లో ఉండి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనిషి సోయిలో ఉన్నాడు, మనం చెప్పింది వింటున్నాడు, నాలుగు చూపించమంటే చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే ఏంటి దాని అర్థం? లోపల బ్రెయిన్ అంతా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏలు కదిలించమనండి. కుడి చేయి ఏలు, ఎడమ చేతి ఏలు అయిపోయింది. అంటే చేతులు బాగున్నాయి. కాళ్ళ వేలు కదిలించమను అంటే చేతులు కాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు లోపల ఎముక ఏదన్నా విపరీతమైన నొప్పిలో ఉండి ఏదైనా ఎముక ఇరుగుండొచ్చు, కానీ ఇరిగినా కానీ ఒక్కోసారి ఈ వెన్నుపాముకి గుచ్చుకుని ఉండదు. సో ఆ ఇరిగిన పోయిన ఎముకకి సపోర్ట్ ఉండదు. మనం ఎటు తిప్పితే అటు తిరిగిపోతుంటుంది. వాళ్ళని అలా బయటికి తిప్పేటప్పుడు ఆ తల అటు తిప్పటం, నడుము అటు తిప్పటం, ఇష్టం వచ్చినట్టు తిప్పితే ఆ ఎముక ముక్కలు వెళ్ళి దానికి గుచ్చుంటాయి. అందుకని జాగ్రత్తగా ఆ మెడ కదలకుండా జాగ్రత్తగా బయటకు తీసుకురావాలన్నమాట. యాక్సిడెంట్ స్థలంలోంచి తీసుకొచ్చి ప్రశాంతంగా స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి మెడకు అటొకటి ఇటొకటి ఏమీ కదలకుండా పెట్టేయాలి. అలా కదలకుండా దాన్ని ఫిక్స్ చేసేయాలి. తీసుకెళ్ళి హాస్పిటల్లో మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ చేసి అంత ఎముకలన్నీ బాగున్నాయి అన్నాక అప్పుడు మెల్లమెల్లగా కదిలించవచ్చు. లేదు ఇంకా సింపుల్ టెస్ట్ ఏంటి అంటే, పేషెంట్ మెల్లగా అటు ఇటు కదుపుతున్నారనుకోండి, మేజర్ ఇంజురీ ఉంటే వాళ్ళు కదపలేరు. వాళ్ళు తల మెడ అటు ఇటు కదిలించాలంటే ఇబ్బంది పడుతుంటే కనుక మీరు అస్సలు కదిలించకూడదు. ఎందుకంటే అక్కడ ఇరిగితేనే వాళ్ళు అలా కదిలించలేరు, అలా బిగిసిపోయి ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళు బయటికి రావట్లేదని తల పట్టుకుని లాగటమో లేకపోతే భుజాలు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు లాగటమో, తల రాకుండా అలా చేయకూడదు అనమాట. అదొక్కటి కనుక చూసినట్టయితే చాలామంది ఆ లాగే టైంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళని సేవ్ చేద్దామని కొంచెం అటు ఇటు ఇష్టం వచ్చినట్లు లాగటం వల్ల వాళ్ళు వెన్నెముక ముక్కలు, ఇరిగిన ముక్కలు వచ్చి ఈ వెన్నుపాముకి గుచ్చుకుని ఉంటే పర్మనెంట్ డ్యామేజ్ అయ్యా. ఒక్కోసారి యాక్సిడెంట్ అప్పుడే గుచ్చుకుపోతాయి, ఇంకప్పుడు ఎవరేం చేయలేం. కానీ అట్లీస్ట్ అలా విరిగింది కానీ గుచ్చుకొని వాళ్ళు కూడా ఒక పావులా ఉంటారు. మంది, 100 మందిలో 25 మంది ఉంటారు. 25 మందికి కాళ్ళు చేతులు జీవితాంతం ఒక్కసారి ఇది వెళ్ళి గుచ్చుకుందంటే ఇంక మళ్ళీ కాళ్ళు చేతులు రావు.
సో దాన్ని ప్రివెంట్ చేయగలిగిన మనం ఒకళ్ళకి కాళ్ళు చేతులు పనిచేసేటట్టు జీవితాంతం ఉండటం అంటే అది ఎంత పెద్ద వరమో ఎంత పెద్ద శాపమో మీరు చూడండి. అంటే పని చేయకపోతే అలాంటి చిన్న డెసిషన్స్ కూడా మనకి ఈ నాలెడ్జ్ ఉంటే దీంట్లో రూపాయి ఖర్చు లేదు. ఈ నాలెడ్జ్ తెలిస్తే ఇంకొకరికి వరమో శాపమో మనమే ఇచ్చినట్టు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకో నలుగురికి ఉపయోగపడేటట్టు వాడుకుంటారని. థ్యాంక్ యూ వెరీ మచ్.